పంట కాలువలు కలుషితం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఉండి నియోజకవర్గంలో పంట కాలువల ప్రక్షాళన చేపట్టారు. ఆయన ఆదేశాలతో పంట కాలువల్లోని డ్రైనేజీ, బాత్రూమ్ పైప్ లైన్లను అధికారులు తొలగించారు. చెరువుల నుంచి కావచ్చు, రైలు చెరువులు, అలాగే ప్రజలు కూడా మరి కాలువ గట్ల మీద సరే పోతే పక్కోడే పోతాడు అనుకుంటున్నారు తప్ప స్టాటిస్టిక్స్ లెక్కలు తెస్తే మరి మొన్న ఒక పల్లెపాలెం గ్రామంలోనే గత 6 నెలల్లో 9 మంది చనిపోయారు. అలా ఎంతో మంది చనిపోతున్నారు. ఆ చావుకు మనమే కారణం అని తెలియకుండా పోతే పక్కవాడు పోతాడని చెప్పి చంపేస్తున్నారు. సో చెరువులు అన్నింటి మీద కూడా ఉక్కు పాలన పెట్టడం జరిగింది. పంట కాలంలోకి ఏ ఇళ్లలోకి వస్తున్నాయో మొదటి విడతగా మేము ఆ కనెక్షన్ కట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎవరైనా కట్ చేసిన కనెక్షన్ ని పెట్టేలా ఆల్అవుట్ ఆన్ చేస్తే దోమలు పోయినట్టు పోతాం. ఇంకా వార్నింగ్ లేవులో దానికి ఏంటో శిక్ష అంటే రకరకాల శిక్షలు ఉంటాయి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవటం ఎవరికి మంచిది కాదు. వాళ్ళ చెరువులో నీళ్లు మా పనులు చెప్పాడు, మా పనులు తెలియదు వదిలేశాడు, నేనేమో రైల్లోకి వాడుకున్నాను అని ఇలాంటి సొల్లు కౌరులు చెప్తే వాళ్ళ మాటలు కూడా రాకుండా పెద్ద అంటున్నాను తప్ప. ఎందుకంటే తప్పదు. ప్రజల ఆరోగ్యం కోసం కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవడం తప్పదు. ఈయన కూడా మాకు యూతులు చెప్తున్నాడు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ సరదా తీరుస్తాం. వాళ్ళు ఓడాలి అంటే చెరువులోకి ఓడాలి అంటే తక్షణం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ రకంగా ప్రజలందరి సహకారం కూడా కావాలని చెప్పి మీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాం.